టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే స్పాన్సర్ బై చంద్ర ప్రదేశ్ షాపింగ్ మాల్ హైదరాబాద్. మన ఫాస్ట్ లక్కీ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో హలో హాయ్ అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నా అండి. భోంచేశారా? ఇప్పుడే అయిపోయిందండి. ప్రోగ్రామ్ కొంచెం లేట్ స్టార్ట్ అయింది కదా. అవును, పాపం చాలా కంగారుగా ఉన్నట్టుంది, అసలే స్టార్ట్ అవ్వలేదని. లేట్ అవుతుందని కానీ చేసా, తొందరగా తినేసా. ఏం వండారు? ఏం వంట చేశారు? బెండకాయ టమాటా కర్రీ, కొబ్బరి చారు. కొబ్బరి చారు? కొబ్బరి చారు కూడా చేస్తారా? కొబ్బరి చారు అండి. అర్థం కాలేదు. కొబ్బరి చారు అదే వింటున్నా, కొబ్బరి చారే వింటున్నా. నేను ఇదే ఫస్ట్ టైం విన్నాను. అందులో ఒక పౌడర్ వేస్తారనమాట. కొబ్బరి, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ, మిరియాలు ఇవన్నీ కలిపి పౌడర్ చేస్తారు. ఆ పౌడర్ చేసిన దాన్ని చారులో వేసేస్తారనమాట. బాగుంటది, ఒకసారి ట్రై చేయండి. ఓకే, మీరు చెప్పారు కదా, ఈసారి ట్రై చేద్దాం. మన కాలర్స్ కూడా, వ్యూవర్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా, వింటే ట్రై చేయండి. ఒకసారి చూసి నెక్స్ట్ టైం చెప్పండి. ఏంటి లాస్ట్ ఇదే ఫస్ట్ టైమో కాలు? గతంలో కూడా చేశారా? చేశానండి, ఇక్కడ కలుస్తుంది కానీ ఇది మనకు లకీరాలో రావట్లేదు. ఇంకొకటేమో కలిసినా కూడా ఒక్కొక్కసారి చెప్పలేకపోతున్నా. అయ్యయ్యో, ఎన్నిసార్లు చేస్తారు? చాలా సార్లు చేస్తారా? దాదాపు ఒక 7-6 టైమ్స్ చేసి ఉంటాను. ఓకే, 7-6 టైమ్స్ చేశారు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. మరి ఇంట్లో ఖాళీ టైంలో? ఇంకా ఖాళీ అంటే తక్కువ, ఇక ఏదో పని సరిపోతుంది. ఏం చేయడం అంటే ఇష్టం మీకు? అన్నిటికీ చేస్తూ ఉంటాను. ఏం చేస్తారు? లైవ్ షోస్ కి చేస్తూ ఉంటాను అనమాట. ఇలా మధ్యాహ్నం మొత్తం లైవ్ షోలన్నీ మనవే? అవును. టైమింగ్స్ పెట్టుకోవడం, ఈ టైంకి ఈ షో, ఈ టైంకి ఈ షో. అవును, అంటే మనకి ఇప్పుడు ఫ్రీగా ఉంటే కొంచెం ఒక 1 అవర్ అన్నా ఫ్రీగా ఉంటాం కదా. ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా ఆఫ్టర్నూనే కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి మన ఈ టైంకే షో రావడం కూడా చాలా హ్యాపీ. ఓకే, అసలు మీకు ఏం చేయడం అంటే ఇష్టం ఎక్కువగా? ఎక్కువగా అంటే కుకింగ్ చేస్తూ ఉంటాను, మ్యూజిక్ వింటూ ఉంటాను, బుక్స్ చదువుతూ ఉంటాను. ఓకే, మరి ఇప్పుడు ఏంటి పాట పాడుతున్నారు? సినిమాలు చూస్తారు ఇంతకీ? సినిమాలు చూస్తాను కానీ తక్కువ. సరే, ఇప్పుడు ఏం పాట పాడుతున్నారు అయితే? పాట నెక్స్ట్ టైం పాడతాలేండి, ఎందుకంటే సడన్ గా కలిసేసరికల్లా కొంచెం నర్వస్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చెప్తారు? చిట్కా చెప్తారా? చిట్కా చెప్తాను. ఓకే, ఇప్పుడు మామూలుగా మనకు మెడకి నల్లగా అయిపోతుంది కదా, కొంతమందికి గోల్డ్ పడక, కొంతమందికి మామూలు ఏదైనా పడక ర్యాష్ వస్తుంది కదా బ్లాక్ గా. అవును, అది పోవడానికి కొంచెం నిమ్మకాయలో కొంచెం షుగర్ వేసి బాగా స్క్రబ్ చేస్తే ఆ నలుపుదనం అనేది పోతుంటది సాధారణంగా. ఓకే ఓకే, నిమ్మకాయ మీద షుగర్ వేసి మెడ నలుపుగా ఉన్న వాళ్ళు కనుక మొత్తం అట్లా రుద్దితే కనుక పోతుంది, అంతేనా? అంతే. ఓకే, చాలా మంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఇలాంటి చిట్కా కోసం. మేబీ నచ్చితే కనుక ట్రై చేయండి. మీకోసం నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే ఓకే, క్వశ్చన్ వచ్చేసి, ప్రఖ్యాతి చెందిన మోనాలిసా చిత్రాన్ని లిఖించింది ఎవరు? అంటే మోనాలిసా చిత్రాన్ని గీసినది ఎవరు? ఏమైనా క్లూ? 1 2 3 4 5 6 లెటర్స్ ఉంటాయి. కొంచెం డిఫరెంట్ ఇంగ్లీష్ నేమ్. ఫస్ట్ లెటర్ ఏమైనా చెప్తారా? లా, ఎల్. ఎల్. డావిన్సీనా ఏదో ఉంది పేరు. లియోనార్డో డావిన్సీ. ఒకసారి మరలా. లియోనార్డో డావిన్సీ. ఎవరు చెప్పారు ఇది మీకు? మా బాబు హెల్ప్ చేశాడు అనమాట. మీకు డావిన్సీ వరకు గుర్తుందా, మొత్తం గుర్తుందా? ఫస్ట్ డావిన్సీ అన్నాడు, అయితే తర్వాత ఇంత ముందు లైవ్ లో కూడా ఒకసారి క్వశ్చన్ అడిగినట్టున్నారు కదా, అందుకే సడన్ గా గుర్తొచ్చేసింది అనమాట. అబ్బో, అది మేము జాగ్రత్తగా ఉండాలి. సరే, ప్రస్తుతానికైతే మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రైట్, ఇక మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో. హాయ్ అండి, మీ పేరు? హాయ్, మణి అండి. మణి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమరావతి నుంచి అండి. అమరావతి నుంచి. ఏం చేస్తారు? నేను డిసెంబర్ లో విన్ అయ్యానండి. విన్ అయితే
అసలు ఇంతవరకు పంపించలేదు, అడ్రస్ తీసుకోలేదు, నెంబర్ తీసుకోలేదండి. అంటే అడిగిన క్వశ్చన్ కూడా గుర్తుంది. మీ క్వశ్చన్ గుర్తుంది. మీరు ఒక్కరే విన్ అయ్యారా, ఇంకెవరైనా ఉన్నారా ఆ రోజు? లేదు, అప్పుడు అందరికి ఇస్తున్నారు, విన్ అయిన వాళ్ళందరికి డిసెంబర్లో కదా. మ్మ్. అయినా ఆ రోజు ఒకళ్ళు ఇద్దరు విన్ అయినట్టున్నారు, వాళ్ళలో నేనున్నా. అవునా? ఒకసారి లిస్టు. మళ్ళీ డిసెంబర్ కూడా వస్తుంది, పంపించలేదు, అడ్రస్ తీసుకోలేదండి. క్వశ్చన్ కూడా చెప్పమంటే చెప్తా. మీకు క్వశ్చన్ ఆన్సర్ రెండు గుర్తున్నాయి అయితే. ఉన్నాయండి, 5th కాలర్ నండి నేను. ఓకే ఓకే, ఆ రోజు 5th క్లాస్. డేట్ ఏమైనా గుర్తుందా మీకు? గుర్తుందండి, అన్ని రాసుకొని పెట్టుకున్నానండి, అడ్రస్ అడుగుతారేమోనని. ఏ రోజు డిసెంబర్లో? డిసెంబర్ 20. అడిగిన క్వశ్చన్ ఏమో పట్టాభిషేకం సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడింది అని అడిగారు. నేను బ్రహ్మ అని చెప్పానండి. ఓకే సరే, ఇంకా ఇప్పుడైతే మ్యాక్సిమం ఒకసారి చెక్ చేయమంటాము. ఎవరికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసారు అప్పుడు ఇవి, ఎవరికి పెండింగ్ పెట్టట్లేదు. 5th కాలర్ నండి నేను. ఓకే, ఎలా మిస్ అయిందో ఒకసారి అయితే చెక్ చేపిద్దాం. ఈ రోజు కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఎలాగ కాల్ చేశారు కదా. అలాగేనండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి మీకు మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది. శ్రీరామచంద్రుడు ఏ నక్షత్రంలో జన్మించాడు? శ్రీరామచంద్రుడు ఏ నక్షత్రం? ఏమైనా క్లూ ఇస్తారండి? నక్షత్రం అదే క్లూ ఇస్తా. తిది కాదు, నక్షత్రం కదండి. నక్షత్రం నక్షత్రం. శ్రీరామచంద్రుడు ఏ నక్షత్రంలో జన్మించాడు? ఇప్పుడే స్క్రీన్ మీద వచ్చింది. ఏ నక్షత్రం? 4 అక్షరాలు ఉంటుంది. పునర్వసు అండి. పక్కానా? అనుకుంటున్నానండి. ఇంకేమైనా చేంజెస్ ఉంటే ఇప్పుడే చేంజ్ చేసుకోండి, టైం అయిపోతుంది కదా. అదేనండి, నాకు తెలియదు ఇంకా. శ్రీరామచంద్రుడు ఏ నక్షత్రంలో జన్మించాడు? పునర్వసు అండి. పునర్వసు. మీరు చెప్పిన ఆన్సర్ ప్రస్తుతానికైతే కరెక్టే. కంగ్రాచులేషన్స్. రైట్, ఇక మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో అండి, నమస్తే అండి, మీ పేరు? శ్రీలీల గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. భోజనం చేశారా? చేశానండి. చేశాను. మీరు నాకు బాగా గుర్తున్నారు శ్రీలీల అనగానే. అవును, మొన్న మాట్లాడాను కదా. అవును, మీరు విన్ అయినట్టున్నారు, విన్ అవ్వలేదా? అవలేదండి. ఆ తర్వాత విన్ అయ్యారనుకున్నానే. లేదు, అప్పుడు కలిసింది, మళ్ళీ ఇప్పుడేనండి కలిసింది. అప్పటి నుంచి కలవలేదా? కాల్ కలవలేదండి. అయ్యయ్యో, మళ్ళీ నేను వచ్చాను కదా, అందుకే కాల్ కలిసింది అనుకున్నానండి. మీరు వచ్చినప్పుడే కలిసిందని. అదే, అందుకే వెయిట్ చేసి ఉంటుంది, కాల్ కూడా వెయిట్ చేయని చెప్పి. ఓకే చెప్పండి. ఓకే, మరి ఇప్పుడు చాలా రోజుల తర్వాత కాల్ కలిసింది కదా, ఎలా అనిపిస్తుంది? ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, ట్రై చేస్తారా మీరు? ట్రై చేసినా కలవట్లేదండి. అయ్యో, చాలా ట్రై చేస్తా, కలవట్లే. అసలు బిజీ వస్తుంది మనకి. 2 to 2:30 చాలా వాల్యుబుల్ టైం అందరికి. టకా మన కాల్స్ చేస్తూనే ఉంటున్నారు. అనకూడదు కానీ మామూలుగా అలా బిజీ వస్తే చాలా బాగా డెవలప్ అయినట్టే కదండి. ఓ సూపర్ అసలు. అవును కదా? అవునా కాదా? అవును. అలా అనుకోకూడదు, ఇలా అనుకోవాలి మనం. అవును. ఏ అనౌన్స్మెంట్ లేకుండా, ఏమి లేకుండా బీఆర్కే ఛానల్ కాలు కలవట్లేదు అంటే బాగా డెవలప్ అయినట్టు ఛానల్. అలా అని ఎందుకు అనుకోకూడదు? అవును అవును, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు పాట పాడుతున్నారా, ఏం చేస్తున్నారు ఇప్పుడు? 2 లైన్లు పాడమంటారా? ఏమో, ఏం పాడాలి? పాడండి, తీయండి, ఒక రాగం అట్లా తీయండి. ముందర ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కదా, క్వశ్చన్ చెప్పగలమో లేదు అని. అడగండి. పాడుతున్నానండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగమున తిరునగమున పరిపాలించే జనని అనయమము పనితరమున కాపాడే జనని మనసే నీరసనై మరణే జీవనమై మనసే నీరసనై ఆమె జీవనమై మాయని వరమీయవే మమ గోవే మంగళ నాయకే శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా.
ఓకే, ఎట్టకేలకు పాడమనగానే పాడారు. మీకోసం ఒక క్వశ్చన్. ఓకే అండి. క్వశ్చన్ వచ్చేసి, ఉత్తర అభిమన్యుడి బిడ్డను గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలోకి బ్రహ్మాస్త్రాన్ని ఎవరు పంపారు? ఇంత క్వశ్చన్ ఏంటండి? క్వశ్చన్ పెద్దగానే ఉంది కానీ ఆన్సర్ చాలా చిన్నది. ఉత్తర అభిమన్యుడి బిడ్డను గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలోకి బ్రహ్మాస్త్రాన్ని ఎవరు పంపారు? క్లూ ఇవ్వరా? 4 అక్షరాలు. అశ్వత్థామ అండి. మరి క్వశ్చన్ పెద్దగా ఉందన్నారు, ఆన్సర్ చిన్నగా చెప్పారు. అవునండి. మీరేనా క్వశ్చన్ చాలా పెద్దగా ఉందన్నారు కదా, ఆన్సర్ కూడా పెద్దగా చెప్తారేమో అనుకుంటే సింపుల్ గా చెప్పారు. అశ్వత్థామేనండి. పక్కానా? పక్కనే అండి. సరే, క్వశ్చన్ పెద్దదైనా ఆన్సర్ చిన్నదైనా కరెక్ట్ ఆన్సర్ కాబట్టి కంగ్రాచులేషన్స్. ఎట్టకేలకి వాళ్ళ ఒక్కొక్క కాలర్ కూడా కరెక్ట్ ఆన్సర్ చేసేస్తున్నారు. ప్రతి ఒక్క కాలర్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉండటమే కాదు, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు. చూద్దాం మన నెక్స్ట్ కాలర్ పరిస్థితి ఏంటో. హలో. హాయ్ అండి, పద్మ గారు నమస్కారం. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నా పేరు నిహారిక. నిహారిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నన్ను కోపం ఉంటే కొట్టండి, 2 దెబ్బలు పడతాను అంతే తప్ప లక్కీ డిప్ మాత్రం తీయకుండా ఉండదండి. ఇది 3rd టైం. 2 టైమ్స్ నేను కాల్ చేసినప్పుడు 2 టైమ్స్ కూడా లక్కీ డిప్ తీయలేదు. మరి నా మీద కోపమో లేకపోతే బీఆర్కే వాళ్ళకి నేను ఎప్పుడు విన్ అయ్యారు? మొన్న 1వ తారీఖు చేశాను కదా. మీరు 1వ తారీఖు విన్ అయ్యారా? 1వ తారీఖు కాల్ చేశాను నేను. నిన్న సమీర కూడా అడిగింది కదా, నిన్న సమీర అనే అమ్మాయి కూడా అడిగింది కదా, 1వ తారీఖు కాల్ చేశాను లక్కీ డిప్ తీయలేదు ఏంటి అని. అవునా? ఇంతకీ మీరు విన్ అయింది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రోజుకి యాంకర్ మారుతున్నారు. నెక్స్ట్ వచ్చిన యాంకర్ లక్కీ డిప్ తీయట్లేదు. అయ్యో, ఎందుకు తీయట్లేదు? తీపిస్తారే, ఇప్పుడు నాకు కూడా ఉంది. 2 టైమ్స్ 3 టైమ్స్ అయింది మేడం, నాకు సేమ్ ఇష్యూ. ఇది 3 టైమ్స్ అయింది. అవునా? మర్చిపోతుంది. యాంకర్ సంబంధమే లేదు, ఇది ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ తీసుకొచ్చిస్తారు. మరి తీయాలి కదా మేడం, ఎంత కష్టపడి చేస్తాను. ఇప్పుడు ఇంతకీ మీరు ఏ రోజు విన్ అయ్యారు? 1వ తారీఖు చేశాను మేడం నేను. ఓకే, 1st తారీఖు విన్నర్స్ ని అనౌన్స్ చేయలేదంటారా? సోమవారం మంగళవారం బుధవారం 3 రోజులు అనౌన్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం సాటర్డే సండే లేదు, ఇప్పుడు మండే. యాక్చువల్గా ఫ్రైడే రోజు వాళ్ళని ఈ రోజు అనౌన్స్ చేస్తాము. లేదు, చేయలేదుగా. అది కూడా సోమవారం నుంచి శనివారం శుక్రవారం గురువారం వరకు ఎవరిని అనౌన్స్ చేయాలి. అవునా? సరే మేడం, మీరు అబ్జర్వ్ చేశారో లేదు కానీ వారానికి 1 రోజు లక్కీ డిప్ తీస్తున్నారు. మర్చిపోతున్నారా ఏంటి వీళ్ళు? సరే, అడుగుదాం ఒక్కసారి ఏం జరుగుతుంది అన్నది. ఎందుకంటే మేము కష్టపడిన ఆ చీర మా పుట్టింటి పట్టు చీరలాగా మా బీఆర్కే వాళ్ళ చీర నేను కనీసం ఒక అకేషన్ కి కాలేజ్ ఫేర్వెల్ కానీ దానికి కట్టుకెళ్దాం అనుకుంటుంటే దానికి తగ్గట్టు రిజల్ట్ వస్తుంది నాకు. అయ్యయ్యో, ఎందుకు అంత జరిగింది? యాక్చువల్ గా లక్కీ విన్నర్స్ అనౌన్స్ చేసి ఒకసారి జరిగితే పర్వాలేదు మేడం, ఈ 3rd టైం. అవునా? అయ్యో, మీ వరకే ఎందుకు అలా జరుగుతుంది? ఏమో మరి నా మీద పగున్నట్టుంది బీఆర్కే వాళ్ళు. లేదు, నిహారిక గట్టిగా పాట పాడలేదు అయితే. మేడం మేము ఫోన్ చేసినప్పుడు ఎంత బాగా పాడుతున్నాను మేడం, మీకు కూడా తెలుసు ఆ విషయం. కొంచెం గట్టిగా పాడాల్సిందేమో, కొంచెం చిన్న సాంగ్ ఏమైనా మిస్ అయి ఉంటాం, కొంచెం ఊపొచ్చే సాంగ్ ఏదైనా పాడితే వస్తుందేమో. ఏం మిస్ అవ్వను. ఓకే, అయితే ఇప్పుడు 1st తారీఖుని మాత్రం ఇంకా తీసారా లేదా అన్నది ఒకసారి అడుగుదాం. 1st తారీఖున ఆల్రెడీ నీతో పాటు అంటే నిహారికతో పాటు ఇంకెవరు విన్ అయ్యారు? చాలా మంది అయ్యారా? ఫస్ట్ కాల్ విన్ మేడం, ఒక్కళ్ళే ఇద్దరే విన్ అయ్యాము ఆ రోజు. ఓకే, అప్పుడు కూడా 2 విన్నింగ్, లాస్ట్ టైం కూడా 2 విన్నింగ్, అప్పుడు తీయలేదు లక్కీ డిప్. ఓహో, మనకి అందరూ కాంపిటీషన్ పెరుగుతున్నట్టున్నారు. కాంపిటీషన్ ఉన్నా కూడా ఇప్పటికి కలిసి ఇద్దరు ఎవరో ఒకరు తీసాము. అవును, మరి ఎక్కడ మిస్ అయిందో ఒకసారి నేను అడిగి తెలుసుకుని నెక్స్ట్ వచ్చినప్పుడు ఒకసారి నేను కనుక్కొని చెప్తాను. ఈ రోజు నిహారిక ఒక సాంగ్ పాడితే మనం ఒక క్వశ్చన్ కి వెళ్దాం. పలికే గోరింకా చూడవిన వంక ఇక ఇనుకోనా మరి కోరిక, ఆ నేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ, రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నీ నాటికి రోజా నేడే పోయినే, పగలే ఇక వెన్నెలా, పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా, రేయిలో హరివిల్లులే
వస్తే నేరమ్మ. అంతే మేడం. ఎందుకు మర్చిపోయి అక్కడి నుంచి అక్కడతో ఆపేశారు. ఏమైంది నెక్స్ట్? అది గుర్తురాదు మేడం. ఇంక సాంగ్ టెన్షన్ లో. ఓకే, నేనైతే క్వశ్చన్ అడిగేస్తాను ఈజీగా. ఈజీగా అడగండి మేడం. ఎలాగో లక్కీ ఇప్పుడు ఎలాగో రావట్లేదు. వస్తుంది. భారతీయ సినిమా ప్రథమ మహిళ అని ఎవరిని పిలుస్తారు? ఏంటి మేడం ఒకసారి మళ్ళీ అడగండి. భారతీయ సినిమా ప్రథమ మహిళ అని ఎవరిని పిలుస్తారు? భారతీయ సినిమా ప్రథమ మహిళని ఎవరిని పిలుస్తారు? మ్మ్. క్లూ ఇస్తారా మేడం? ఒక 5 అక్షరాలు ఉన్నాయి. లాస్ట్ 2 అక్షరాలు కూడా నేను చెప్తున్నాను, రాణి. మిగతాది చెప్పాలి 3 అక్షరాలు. దేవికా రాణి. ఆ? దేవికా రాణియా? దేవికా రాణి మేడం. పక్కనా? అవును మేడం. అదే అనుకుంటున్నాను. మా మదర్ చెప్పారు ఎలా? ఇందాక. మామూలుగా మదర్ ఎక్కువ ఇవి చదువుతారు, మ్యాగజైన్స్ చదువుతారు. ఓకే, మదర్ అంటే మన గూగుల్ మదర్ కాదు కదా? కాదు మేడం. మీరు అంత అడిగిన వెంటనే ఆన్సర్ చెప్పాను. గూగుల్ మదర్ ఎక్కడ అంటారు, ఫాస్ట్ ఇస్తుందా? అయ్యయ్యో, అక్కడ లేట్ ఇస్తుంది. ప్రస్తుతానికి అయితే చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మేడం. రైట్, ఇక మన నెక్స్ట్ కాలర్ ఎవరన్నా చూసేద్దాం. హలో. హలో, హాయ్ పద్మ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీ పేరు? బాగున్నాము. హరిత, హరిత గారు ఎక్కడి నుండి? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి. ఎలా ఉన్నారు? విజయవాడ అందరూ బాగున్నారా? చాలా బాగున్నాం. విజయవాడ ఎలా ఉంది? విజయవాడ కూడా చాలా బాగుంది. వేడిగా ఉందా, చల్లచల్లగా ఉందా? వేడి వేడిగానే ఉంటది విజయవాడ. విజయవాడ ఎప్పుడు వేడివేడిగానే ఉంటది. నువ్వే చల్లచల్లంగా ఉంటావు అక్కడ హైదరాబాద్ లో. మరి మేము మాత్రం చల్లచల్లగా ఉంటాం. విజయవాడ ఎప్పుడు హాట్ గానే ఉంటది. విజయవాడ ఎప్పుడు ఆటగానే. అసలు వర్షాలు పడట్లేదు మీకు? వస్తే మరీ ఘోరంగా ఉంటుంది, రాకపోతే వేడి. అయితే టూరిస్ట్ లేతానా? అనావృష్టి అలా ఉంది విజయవాడ పరిస్థితి. అవును. ఓకే, భోజనం చేశారా? చేసాం. ఓకే, మరి రోజు ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, ఒక సాంగ్ పాడతారా మరి? చూస్తానే ఉన్నాము. ఒకసారి అయితే ఇన్ని కూడా అయ్యాను, లక్కీ డీప్ లో తీశారు కానీ అసలు పోనే లేదు. అయ్యో, సరే. మర్చిపో, లక్కీ డీప్ లో తెల్లారి తీస్తామన్నారు, తీయలేదు, ఏం లేదు. అయినా ఏ రోజు ఆ రోజు తీస్తే బాగుంటుంది పద్మ. అవునా? అంటే ఆ రోజుకి ఇంకా మనకి టైం సరిపోతలేదని నెక్స్ట్ డే పెడుతున్నాం. టైం ఏమున్నది, కొంచెం ప్రోగ్రామే ముందు పెట్టి తీసేయండి. ఎందుకంటే టెన్షన్ లేకుండా ఉంటది కదా. చాలా ఇన్ని తెలియట్లా, ఇన్ని కానీ తెలియట్లేదు. మళ్ళీ 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 చేయాల్సి వస్తుంది కదా. ఈసారి నుంచి మీకోసం, మీ అందరి కోసం మాక్సిమం ఏ రోజు ప్రోగ్రామ్ ఆ రోజే విన్నర్స్ ని అనౌన్స్ చేసేలా ప్లాన్ చేద్దాం. లాస్ట్ లో ఒక 2-3 మినిట్స్ తీసుకుని వాళ్ళ నేమ్స్ అన్నిట్లో ఏదో ఒక నేమ్ తీసుకుని. స్కాలర్స్ కూడా చెయ్యరు కదా. ఒకసారి ఇన్ని అయితే చేయకుండా కూడా ఉంటారు కదా. ఇన్ని తెలియట్లా, ఇన్ని కానీ తెలియట్లేదు అనౌన్స్ చేస్తే, చెయ్యపోతే. ఓకే, నెక్స్ట్ టైం నుంచి అలాగ ప్లాన్ చేద్దాం. ఈసారి నుంచి కష్టపడితేనో కాలు కలుగుతుంది. అక్కడ 10 సార్లు చేస్తే కనుక ఒకసారి ఇన్ని అవుతున్నాం, మీరేందో తీసి పారేస్తున్నారు కాదు. అయ్యో, అలా ఏం కాదు. మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్, అలా ఎలా తీసేస్తాం? మరి అట్లా లక్కీ డీప్ మీరందరూ మీరు విన్ అవుతుంటే అర్థం చేసుకోవాలి. 4-3 విన్ అవుతున్నారు, ఎవరు విన్ అయ్యామో తెలుసుకోవాలి. అవునవును ఉంటది. బట్ మీరు విన్ అయితే మేము విన్ అయినట్టుగా ఫీల్ అవుతాం. అదే మరి మాకైనా కొంచెం అవును, చేతి బాధ లేకుండా ఉంటది కదా. అవును, ఈసారి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒక ప్లాన్ చేద్దాం. ఈ రోజు ఏ రోజుకి ఆ రోజు లాగా వీలైతే ఆ రోజు తీసేస్తే ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉంటది. అవును, ఆ రోజు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకోసం, మీరు అడిగి ప్రేక్షకుల కోరిక మేరకు ఖచ్చితంగా అడుగుదాం. ఈ విషయాన్ని అయితే తీసుకెళ్దాం. నెక్స్ట్ ఏమైనా ట్రై చేద్దాం. ఏం అనుకోవద్దు పద్మ. ఏం కాదు, కాకపోతే అలా మాకు కొంచెం అట్లా అనిపిస్తుంది అనమాట. అదే వస్తుంది ఒక్కోసారి. ఏంటంటే ఇన్నైనా కూడా వాళ్ళు లక్కీ డేట్ తీరపడలేదు అనేది. అవును అనిపిస్తుంది. మీరు చెప్పారు కదా, మీ ఒపీనియన్ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఈసారి నుంచి ఏమన్నా ఏ రోజుకి ఆ రోజు వీలైతే కనుక వాళ్ళ పేరు అనౌన్స్ చేసేలాగే చేద్దాం. ఓకే, వెల్కమ్. మీ అందరు ఇలాగ కాల్ చేస్తూ ఉండాలి, ఆదరిస్తూ ఉండాలి. ఈ రోజు ఏమైనా ఒక పాట పాడుతున్నారా? ఏమన్నా నాకు సామెత చెప్తున్నారా? రాజు గాని రాజు ఏంటి పద్మ చెప్ప. ఎవరెవరు? రాజు గాని రాజు. రాజు కాని రాజు ఎవరు? తారాజు? తరాజునా? ఓకే, ఇంటెలిజెంట్ పద్మ. థ్యాంక్ యూ.
మా ఇంటి ఆడపడుతు నువ్వు, మీ ఇంటి ఆడపడుతు మేము. అదే అదే. సరే నేను కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఈజీగా. ఆ, రాముడు చంపిన మొదటి రాక్షసుడు ఎవరు? రాముడు చంపిన మొదటి రాక్షసుడు ఎవరా? మ్మ్. ఉమ్, మొదటి రాక్షసుడు ఎవరు? రావణుడా? రాముడు చంపిన మొదటి రాక్షసుడు. రాముడు మొదటి లక్ష్మణుడు రాక్షసుడు. ఒక ప్లేస్ కి వెళ్తారు. కొంచెం క్లూ ఇవా పద్మ? 3 అక్షరాలు ఉంటుంది. రాముడు తాటక అనుకుంటున్నా. తాటక. ఆ ఆ ఎవరు? తాటక. తాటకానా? కరెక్టేనా? కరెక్టే. ఇంకా మార్పులు చేర్పులు ఏమంటే ఇప్పుడే మార్చుకోవాలి. తాటక కన్ఫర్మ్. ఓకే తాటక అంటున్నారు కాబట్టి అసలు ఆన్సర్ కరెక్టా లేదో ఒకసారి చెక్ చేద్దాం. రాముడు చంపిన మొదటి రాక్షసుడు ఎవరు అంటే తాటకి. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే చాలా మంది కాలర్స్తో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రైడే రోజున ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన లక్కీ డీప్ అయితే తీయడం జరుగుతుంది. ఒకసారి తీసుకురారా. రైట్, మేము కూడా ఎదురు చూస్తున్నాం మీ అందరితో పాటు. ఫ్రైడే రోజున ఎవరు విన్ అయ్యారు అసలు అనౌన్స్ చేయడానికి. మధ్యలో ఏమైనా మిస్ అయితే కనుక ఏం టెన్షన్ పడద్దు. యాక్చువల్గా ఇవి థర్స్డే వంట, నాకు అనౌన్స్మెంట్ వచ్చింది. రైట్ చూస్తున్నా. యాక్చువల్గా ఫ్రైడే రోజు అయితే ఒకరు మాత్రమే విన్ అయ్యారట, అది అనౌన్స్ చేయడం జరిగింది. ఇది చిన్ను ఫ్రైడే రోజున విన్ అయిన వాళ్ళు. ఇది ఏంటంటే థర్స్డే రోజున విన్ అయిన వాళ్ళు. నాకు కూడా తెలియదు, ఒక ఇద్దరు విన్ అయినట్టున్నారు. 2 చీటీలు అయితే వచ్చినాయి. ఒక చీటీ అయితే తీస్తున్నాను ప్రస్తుతానికి. థర్స్డే రోజున విన్ అయిన వాళ్ళు వచ్చి వెస్ట్ గోదావరి నుంచి దేవి గారు. కంగ్రాచులేషన్స్ దేవి గారు. సో చూసారు కదండి, కొంతమంది విన్నర్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇన్ కేసు మధ్యలో ఏమైనా మిస్ అయితే కనుక ఖచ్చితంగా రేపు ఫాలోఅప్ చేపించి రేపైతే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి థర్స్డేవి ఫ్రైడేవి అయితే మనకి క్లియర్గా ఉన్నాయి. ఈ రోజు విన్నర్స్ని కూడా రేపు అనౌన్స్ చేసే పరిస్థితి ఉంటుంది. చూసారు కదా, ఇది నాటి బీఆర్కే న్యూస్ సమర్పించి పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టెలే. స్పాన్సర్ బై చందన ప్రతిష్ఠ షాపింగ్ మాల్, హైదరాబాద్. బాయ్.